అంటారు ఈ నాన్ వెజ్ గురించి? మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నేను లేకుంటే పాక్ ప్రధాని ఎప్పుడో చచ్చిపోయేవాడు. ట్రంప్ షాకింగ్ కమెంట్స్ అయితే చేశాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మరి ట్రంప్ మాటలు మాట్లాడదాం అంటే మామూలు మాటలు కాదు కదా. ట్రంప్ ఎందుకో మరి అసలు పాకిస్తాన్ని పెంచి పోషించేదే అమెరికా కదా. పాకిస్తాన్ని పెంచి పోషించే అమెరికా మరి నేను లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడని ట్రంప్ మాట్లాడతాన్ని ఏ రకంగా చూడాలి? ఇదిగో ఇక్కడ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో షాకింగ్ కమెంట్స్ చేశారు. ప్రసంగం మధ్యలో భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ నోరు జారారు. నేను గనక జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని చనిపోయి ఉండేవాడని ట్రంప్ అనడం చర్చనీయాంశమైంది. తాను 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ మళ్ళీ ఈ వేదికపై చెప్పుకున్నాడు. ట్రంప్ శాంతి చర్చలు జరపకుంటే ఇండియా దాడుల్లో పాక్ ప్రధాని చనిపోయి ఉండేవాడని ఆయన అన్నారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ దాదాపు 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో తాను చెప్పానని ట్రంప్ చెప్పుకొచ్చారు. నీ మధ్యవర్తిత్వం వలన పాకిస్తాన్కి ఏమైనా లాభం జరిగి ఉంటుంది కానీ ఇండియాకి మాత్రం ఏ లాభం జరగల. కేవలం ఏంటంటే నువ్వు ఒక గ్రేట్గా చెప్పుకుంటానికి ఈ రకంగా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీ మధ్యవర్తిత్వం దేనికి పరాకాష్ట అంటే దేనికి అనుకోవాలి ట్రంప్ గారు అని చెప్పి భారతీయులందరూ అడుగుతున్న పరిస్థితి. కేవలం అమెరికా తన యొక్క ఆధిపత్యం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది మాత్రం వర్డ్ నిజమయ్యి ఉంటుంది. ఎప్పుడో చనిపోయి ఉన్నాడు, యుద్ధాన్ని అయితే ఆపించావు. కానీ నువ్వు యుద్ధాన్ని ఆపించడం వల్ల కొన్ని విమర్శలు కూడా మా ప్రధాని నరేంద్ర మోడీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ట్రంప్ చెప్పిన మాటలను ఏ రకంగా చూస్తారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని, అదే నినాదంతో ఎన్నికలకు వెళ్ళామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీ క్యాపిటల్పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల క్లస్టర్ను గుర్తించినట్లుగా తెలిపారు. అనంతరం జిల్లాలో ఆటోమేటివ్ క్లస్టర్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ సిమెంట్ క్లస్టర్, కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్ ఏసీ క్లస్టర్, ప్రకాశం జిల్లాలో కాంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆక్వా క్లస్టర్ను తీసుకువస్తున్నామని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫిక్స్ అని ఏపీలో మరి చెప్పారు. అంతే, 3 రాజధానులు అనే మాటే లేదు. ఇక ఒక రాష్ట్రం తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అదేవిధంగా ఉంటుంది. అన్ని ఏరియాలను డెవలప్ చేసే భాగంగా మేము అనేక క్లస్టర్ను అనేక చోట్లకి విస్తరింపజేశామనే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు అయితే చేయటం అయితే జరిగింది అని మనకైతే అర్థమవుతుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే హరీష కవిత మీ మద్దతు ఎవరికి? సిద్దిపేట ఓటర్లకు కాల్ పరీక్ష, ముందస్తు అభిప్రాయ సేకరణలు. నమస్కారం. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా శ్రీమతి కల్వకుంట్ల కవిత హరీష్ రావు పోటీ చేస్తే వీరిలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కండి, హరీష్ రావు అయితే 4 నొక్కండి, ఇద్దరికి కాదు అంటే 2 నొక్కండి అంటూ కాల్స్ వస్తుండడం సిద్దిపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కవిత పోటీకి సిద్ధమని చెప్పిన తర్వాతనే సిద్దిపేటలోని ప్రజలకు కాల్ వస్తుండడంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. హరీష్ రావు లాంటి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడు అత్యధిక సమయం నియోజకవర్గ ప్రజలకు వెచ్చుండే